హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా రైతు పేరు తెలుసుకున్నాము. షేక్ బడే గారు, పురుషోత్తపట్నం గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గర ఉన్నామండి. అక్కడ గిత్తల షెడ్ దగ్గర ఇరుగ్గా ఉందని ఎద్దులను బయట కట్టిప్పించి వీడియో తీయటం అయితే జరుగుతుందండి. ముందుగా వారి దగ్గర 2 జతలు అయితే ఉన్నాయి. ముందుగా ఈ గిత్త వచ్చేసరికి గిత్త న్యూ కేటగిరీ ఆడుతున్నటువంటి గిత్త అండి. చూసారు కదా, వారి దగ్గర ఆవులు కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి. వీడియో అయితే ముందు పూర్తిగా చూడండి. ఈ గిత్త వచ్చేసరికి అండి సబ్ జూనియర్ గిత్త అండి. సబ్ జూనియర్ విభాగం గిత్త. షేక్ బడే గారు, పురుషోత్తపట్నం గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి గిత్తలండి. గత 20 సంవత్సరాల నుంచి వారింట్లో ఆవులు ఉంటాయండి. వారింట్లో ఆవులకి ఈ గిత్త జన్మించడం జరిగింది. దాదాపు ఈ గిత్తకి 16 సంవత్సరాల వయసు ఉంటుందండి. పందాలు అయితే ఆడింది. ఈ గిత్త అయితే కొంచెం అగ్రెసివ్ అండి. ఎప్పుడు అయితే ఈ గిత్తని పాలపళ్ళ విభాగంలో కానీ ఆరుపళ్ళ విభాగం వరకు కానీ ఎప్పుడు పందాల్లో తీయలేదు. ఓన్లీ ఒక కేటగిరీ విభాగంలో కొన్ని పందాలు మాత్రమే తీశారు. తర్వాత వచ్చేసి ఇంకా రెస్ట్ అయితే ఇచ్చారు. రెస్ట్ ఇవ్వడానికి కారణం ఎందుకని, రెస్ట్ ఇవ్వడానికి అదేలే కొంచెం అగ్రెసివ్గా ఉప్పునేది కట్టనివ్వదు, అందుకని ఇంకా దగ్గరికి. అయితే చూసారు కదా, ఈ గిత్తని ఇంకా వారింట్లోనే ప్రశాంతంగా పెంచుతున్నారండి. వారింట్లో 4 దశాబ్దాలకు పైగా ఆవులు ఉన్నాయి. అన్న చేద్దాం ఒకసారి. వారి దగ్గర ఉన్నటువంటి మరొక గిత్తల్ని మీకు చూపిస్తానండి. ముందుగా ఈ గిత్తలు వచ్చేసరికి వ్యవసాయ గిత్తలండి. వ్యవసాయం చేస్తున్నాయి. 4 పళ్ళల్లో ఉన్నాయి ఈ గిత్తలు. గురజాల సంతలో 1,20,000కి బడే గారు కొనుగోలు చేశారండి ఈ జతను. ఈ సంవత్సరం ఫుల్గా వ్యవసాయం చేశాయి. చూశారు కదా, వారి దగ్గర ఉన్న మిగతా గిత్తలు చూద్దామండి. ఈ షెడ్ వచ్చేసరికి అండి దండమూడి సుబ్బారావు బాబాయ్ గారిది ఈ షెడ్. ఈ షెడ్లో కట్టేసుకుంటున్నారు ఈ గిత్తల్ని. ఈ గిత్త వచ్చేసరికి అండి సబ్ జూనియర్ విభాగంలో ఉంది. సబ్ జూనియర్ విభాగం గిత్త. ఈ గిత్త వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ విభాగం గిత్త. చూశారు కదండి, మొత్తం వీరి దగ్గర 6 గిత్తలు ఉన్నాయండి. మరియు ఆవులు కూడా మీరు ఈ వీడియోలో మీరు చూశారు కదండి. షేక్ బడే గారు, పురుషోత్తపట్నం గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నాం. వారి దగ్గర మొత్తం 6 గిత్తలు, 2 ఆవులు ఉన్నాయండి. మొత్తం ఈ వీడియోలో అయితే మీరు చూశారు.
ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.